వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను వెజ్ థాలీ ప్రిపేర్ చేశాను. దీంట్లో మసాలా పూరి కోసం పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం, అలాగే ఓమా, ఇంకా జీలకర్ర కొంచెం చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసేసుకోండి. అలాగే టేస్ట్ కోసం ఇంగువ కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా ఆకుకూర ఉంటే వేసుకోండి, లేదా కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను వెజ్ కర్రీస్ కోసం బెండకాయ ఫ్రై, మిక్స్డ్ వెజ్ కర్రీ, అలాగే పాలకూర పప్పు చేస్తున్నాను. పప్పుని మంచిగా వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టేసుకోండి. పాలకూరను కూడా నీట్గా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పు కుక్కర్లో పెట్టేసుకుంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసే లోపు పప్పు 3 విజిల్స్ పెట్టేసుకుంటే ఉడికిపోద్ది. ఇక్కడ పప్పు వేసుకొని అలాగే పాలకూర కట్ చేసుకొని వాష్ చేసుకున్న పాలకూర, కొంచెం పసుపు వేసుకోండి. అలాగే వాటర్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ పొంగకుండా ఉంటుంది పప్పు. ఇక్కడ మీరు కావాలంటే ఒక టొమాటో వేసుకోండి. టొమాటో తినని వాళ్ళైతే చింతపండు వేసుకోండి. టొమాటో వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ చాలామంది తినరు కాబట్టి నేను ఇక్కడ చింతపండుయే వేస్తున్నాను. ఇప్పుడు 3 విజిల్స్ పెట్టేసుకోండి కుక్కర్. ఈలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాము మిక్స్డ్ వెజ్ కర్రీ కోసం. ఇక్కడ బీన్స్ నేను చూపిస్తున్నాను కదా, అలా పొడుగా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కనిపించేటట్టు కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత క్యారెట్ని కూడా పీల్ చేసి పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ వెజ్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. పూరీలోకి అయితే చాలా బాగుంది. మీరు బటర్ నాన్స్ కానీ రుమాలి రోటీస్ కానీ వీటికి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆలూను కూడా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద పీసెస్ కానీ మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1/2 టొమాటో యూస్ చేయండి, సరిపోతుంది గ్రేవీ కోసం. అలాగే ఫ్రోజన్ బీన్స్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది డీప్ ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ నార్మల్ వాటర్లో నానబెట్టేస్తే సపరేట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మళ్ళీ తర్వాత కూడా వేస్తాము, అందుకే కొంచెమే వేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. నేను 2 టైమ్స్ వేసాను ఇక్కడ, చూస్తున్నారు కదా. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా ఈ గ్రేవీని మంచిగా మిక్స్ చేసుకోండి. పెరుగు గడ్డలు అనేవి లేకుండా చాలా మంచిగా స్మూత్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కసూరి మేతి అనేది చాలా ఇంపార్టెంట్, గ్రేవీ టేస్టే చేంజ్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీ వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు వెజ్ కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆలు అలాగే క్యారెట్, బీన్స్ ముందు వేసుకోండి. ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టిన వెంటనే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా కర్రీ. అలాగే టొమాటోస్, ఇంకా మనం పక్కన పెట్టుకున్న బఠానీ కూడా ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకోండి. అన్నీ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించండి. దీంట్లో సాల్ట్ వేసుకోండి కొంచెము, వెజిటబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. కాలీఫ్లవర్ ప్లేస్లో బ్రోకలీ యూజ్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందని ఓన్లీ 3 పీసెస్ అలా వేసాను అంతే. సాల్ట్ కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించండి. వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిపోతాయి. ఈలోపు పక్కన ప్యాన్ పెట్టేసుకొని కసూరి మేతిని
పాన్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకోండి. దాన్ని చేతిలో వేసి ఇలా క్రష్ చేసేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది అలాగే కసూరి మేతి కొంచెం వాటర్ వేసి వేసేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైందని నేను ఇక్కడ కట్ చేసేసాను. గ్రేవీ అంతా మంచిగా థిక్గా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీరు దీన్ని సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు ఇప్పుడు సాల్ట్, కారం టేస్ట్కి సరిపడా ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఇక్కడ పప్పు ఉడికింది. దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి పప్పుని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇక్కడ పోపు కోసం నేను పాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత ఉడికించిన పప్పు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉప్పు కారం వేసి కొంచెం ఒక 5 to 10 minutes పాటు ఇలా కుక్ అవ్వనివ్వండి. కూడాను గార్లిక్ కానీ ఆనియన్ కానీ యూజ్ చేయట్లేదు. సో మీరు ఇది మంచిగా కార్తీక మాసం, శ్రావణ మాసంలో కూడా యూజ్ చేసుకునే రెసిపీస్ ఇవి. బెండకాయ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బెండకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇది ఒకటే టైం టేకింగ్ ప్రాసెస్, మిగతాదంతా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవ్రీడే మనం ఇలా థాలీలాగా ప్రిపేర్ చేసుకొని 2 కర్రీస్ కొంచెం రైస్ తింటే చాలా హెల్తీగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. టైం ఉన్న వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ కర్రీ లాస్ట్లో ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్లోనే మనం పాపడాలు అలాగే పూరి కూడా డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి ఒకసారి ఆయిల్ హీట్ అయినప్పుడే, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ 1 by 1 చేసేసుకుంటే సరిపోతుంది, టైం ఎక్కువ పట్టకుండా. ఇదే ఆయిల్లోకి పల్లీలు వేయించి తీసేసుకోండి ఫ్రైలో వేసుకోవడానికి. అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. దీని తర్వాత కరివేపాకు కూడా వేసి తీసుకోండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి తొందరగా మాడిపోతుంటాయి, సో ఎక్కువసేపు ఉంచకండి. కరివేపాకు కూడా వేయించి తీసేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి కొంచెం ఉప్పు అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చాలా కొంచెమే వేసుకోండి పసుపు, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది పసుపుది. మీరు ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తే కనుక లాస్ట్కి ఒక ప్యాన్లో మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకొని బెండకాయలు అందులో వేస్తే సరిపోతుంది. బట్ నేను తక్కువ క్వాంటిటీస్లో చేస్తున్నాను కాబట్టి ఈ మెథడ్లో చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి నేను పాపడాలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను పూరీ కోసము రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. బెండకాయలు లాస్ట్లో చేసుకోండి, అప్పుడే మనకు ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పాపడాలు, తర్వాత పూరీ కూడా ఇది సేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి, తొందరగా అయిపోతుంది. పిండి నానింది కాబట్టి మంచిగా పొంగుతుంది ఇది. మనకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఒక బెండకాయ ఒకదానికే టైం పడుతుంది, మిగతావన్నీ ఒక క్యారెట్, ఒక ఆలు, ఒక టమాటో అంతే సరిపోతుంది. కాబట్టి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. లాస్ట్లో డెజర్ట్ కోసం నేను ఇక్కడ మఖానా కీర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ లెంత్ వీడియో నేను క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాంగ్ వీడియోలో
పోస్ట్ చేశాను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే చాలా చాలా బావుంటది. ఇక్కడ నేను థిక్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్. మిల్క్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. మంచిగా చాలా థిక్‌గా అయ్యేంత వరకు బాయిల్ చేస్తూనే ఉండండి కలుపుతూ. చుట్టూ మనకి అడుగున అది మీగడలాగా వస్తూ ఉంటది కదా! దాన్ని మధ్యలోకి అంటూ ఉండండి. దాంతోనే ఎక్కువ టేస్ట్ వస్తది. ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకోండి కలర్ కోసం. లేదా మీ దగ్గర లేకపోతే పసుపు వేసుకోండి. వేయించి పక్కన పెట్టుకున్న మకానా ఉంది కదా! అది కూడా వేసి మంచిగా పాలు చిక్కబడేంత వరకు వేడి చేసుకోండి. చూస్తున్నారు కదా ప్లేట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.